అందరికీ నమస్కారం. ముందుగా మంచి మాట, శ్రీశ్రీ గారి మాట, పుట్టడం గొప్ప కాదు బ్రతకటం గొప్ప, ముంచి బ్రతకటం గొప్ప కాదు మంచిని పంచి బ్రతకటం గొప్ప, నీకు నీవే గొప్ప అనుకోకు, నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటే గొప్ప. ఇది మహాకవి విప్లవ కవి శ్రీశ్రీ గారు చెప్పిన మంచి మాట. ఇప్పుడు చాలామంది మరి ముంచే బ్రతుకుతున్నారు, మంచిని పంచి బ్రతకటం లేదు అనేది స్పష్టం. బట్ అది ఎవరనేది వాళ్ళ అంతరాత్మకే తెలుసు. దాని గురించి మనం మాట్లాడకూడదు, మాట్లాడితే కేసులు పడతాయి. ఇంకా ఈరోజు ముందుగా పొట్టి శ్రీరాములు గారు, అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి 1901లో మరి అప్పటి మన ఉమ్మడి రాజధానులు మారుతూ వస్తున్నాయి. అప్పటి ఉమ్మడి రాజధాని మద్రాసులో జన్మించారు. మనకి తెలిసినంత వరకు పొట్టి శ్రీరాములు గారు అందరూ కూడా మనం మాట్లాడుకునేది 58 రోజులు ఆయన చేసిన నిరాహార దీక్ష, తెలుగు మాట్లాడే వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి ఆయన కోరుకున్నారు. ఆ పోరాటంలోనే ఆయన ప్రాణాలు వదిలిన తరువాత మనం తెలుగు రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సరే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మరి ఆయనకున్న సరే తెలుగు భాష ద్వేష ఉందని నేను అన్నాను, ఎందుకంటే పేపర్ కూడా తెలుగులో పెట్టారు. బట్ ఆ పరాయి భాష వ్యామోహంలో ఈ భాషనే, ఈ మీడియంనే తీసేయాలనుకుంటున్నారు. అది దురదృష్టం. సబర్మతి ఆశ్రమంలో కూడా 250 రూపాయలు ఆ రోజుల్లో నెలకు వచ్చే ఉద్యోగాన్ని వదులుకుని మరి గాంధీ గారితో పాటు ఎన్నో సంవత్సరాలు గడిపారు పొట్టి శ్రీరాములు గారు. అటువంటి మహానుభావులు జయంతి నాడు మరి ఏం గొప్ప కార్యక్రమాలు మరి చేశారు, అసెంబ్లీలో మరి స్మరించారు. నేను చూడలేదు, పార్లమెంట్కి వెళ్ళొచ్చాను. బట్ ఆయన పొట్టి శ్రీరాములు గారికి సముచిత గౌరవం ఇవ్వట్లేదేమో అని అనిపిస్తుంది. మహాత్మా గాంధీ గారు ఈరోజు ఈనాడులో చదివాను. మహాత్మా గాంధీ గారు 10 మంది శ్రీరాములు ఉంటే స్వాతంత్రం మనకు 1 సంవత్సరంలోనే వచ్చేస్తుంది అని ఆయన మాట్లాడారంటే ఈయన విశిష్ట వ్యక్తిత్వాన్ని ఏదో సామాజిక పరంగా వైశ్యులు ఒకళ్ళే ఆయన గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. బట్ అందరూ కూడా తెలుగు వారందరూ కూడా గౌరవించవలసిన వ్యక్తుల్లో ప్రప్రథమ స్థానాల్లో ఒకరుగా పొట్టి శ్రీరాములు గారు ఉంటారు. సో వారికి నా నివాళి పొట్టి శ్రీరాములు గారు. ఎందుకంటే వారి గురించి అంతసేపు మాట్లాడుకోవాలి, అందుకనే నేను ఆయన గురించి అంతసేపు మాట్లాడుతున్నాను. ఇక ఈరోజు ఒక సబ్జెక్ట్ విస్తరణం. ఎప్పటి నుంచో మా ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉన్నారు, 2.5 సంవత్సరాలు అయిన వెంటనే మారుస్తా ఉన్నారు. 2.5 సంవత్సరాలు అయిపోయి ఇదిగో అన్నారు, అదిగో అన్నారు, 1 నెల అన్నారు, 2 నెలలు అన్నారు. ఎందుకనో భయం అన్నదే తెలియదు మా ముఖ్యమంత్రికి. ఎందుకో విస్తరణ అంటే మరి భయపడుతున్నారు, అర్థం కావట్లా. నేను గతంలోనే చెప్పా, ఇదేమో జరిగేది కాదు, సచ్చేది కాదని. ఎందుకంటే మరి అందరినీ మార్చడం అంటే అది అసలు సాధ్యమయ్యేదే కాదు. పెద్దిరెడ్డి గారిని కానీ, సత్యబాబు గారిని కానీ, ఇంకా ఒకళ్ళిద్దరిని మార్చడం అన్నది అసంభవం అని చెప్పి నేను ఎన్నోసార్లు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పటికీ కూడా అదే చెప్తున్నా. కాకపోతే మొన్న అనుకున్న 3-4 ఎగ్జామ్షన్ అన్నారు. ఏప్రిల్ 2వ తారీఖు అని చెప్పి అనుకూల మీడియాలో లీకులు ఇచ్చారు. ఆ ఛానల్స్లో, అనుకూల ఛానల్స్లో వచ్చినాయి. మళ్ళీ మరి నిన్న సాయంత్రం మళ్ళీ ఏదో కూర్చుంటున్నారు. స్పష్టత లేదు ఇప్పటికీ కూడా. ఏప్రిల్లో ఉంటుందా, జూలై 8 తర్వాత ఉంటుందా అంటున్నారు. మరి నాకు తెలిసి విస్తరణ చేసే ధైర్యం ముఖ్యమంత్రి గారికి లేదనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ పాలిటిక్స్ ఒక స్టేజ్ వరకు ఎమ్మెల్యేలు మాట వింటారు. ఆ తర్వాత డెఫినెట్గా ఎమ్మెల్యేలకి
అవుతుందిలే ఎక్స్పాన్షన్ అనే ధోరణిలో వాళ్ళని మార్చినప్పుడు చూద్దాంలే అని చెప్పి వీళ్ళని అటు ఆస్పిరెంట్ ఎమ్మెల్యేస్ని ఇటు స్నిగ్ధావస్థలో ఉన్న మంత్రుల్ని కూడా ఓదారుస్తూ మరి బహుశా మరి ఆర్థికంగా రోజు రోజుకి దిగజారిపోతున్న ఈ పరిస్థితుల్లో మరి ఎర్లీ ఎలక్షనే వస్తుందేమో కూడా, ఎందుకంటే కోర్టులో కూడా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. సో కాబట్టి వాళ్ళెవరో అంటున్నారు రాజుగారు ఈ డిస్క్వాలిఫికేషన్ అయ్యేది లేదు, ఇక్కడ ఎక్స్పాన్షన్ అయ్యేది లేదని చాలా గమ్మత్తుగా ఎవరో చెప్పడం జరిగింది. ఏమో నాకు కూడా నిజమే అనిపించింది. ఎందుకంటే అఫ్కోర్స్ ఆ డిస్క్వాలిఫికేషన్ అంటే నేను ఎక్కడ ప్రభుత్వం విధానాలను తప్ప పార్టీ విధానాల్ని నేను ఎప్పుడూ ఎక్కడ తప్పుపట్టలేదు కాబట్టి ఇది ఇంపాసిబుల్. మరి అదెందుకో కూడా ప్రజల్లో కూడా నమ్మకం పోయింది. చెప్పాడంటే చేస్తాడంతే అనే విషయం నుంచి చెప్పాడంటే ఇంకా చేయడంతే అనే విధంగా మరి మా ముఖ్యమంత్రి గారి విధానం మారిపోయింది అని అయితే మరి అందరూ చెప్పుకుంటున్నారు. సో విస్తరణగా మారింది ఈ విస్తరణ. సో కాబట్టి డెఫినెట్గా విస్తరించే ధైర్యం చెయ్యరు అనే నేను అనుకుంటున్నాను. దీని మీద ఏమైనా ప్రశ్నలు ఉంటే మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. విస్తరణ వరకు ఇది నా బలమైన ఒపీనియన్. ఆ ధైర్యం ఈయన చెయ్యరు. మంత్రులందరూ నిశ్చింతగా ఉండొచ్చు, ఎటువంటి భావోద్రేకానికి గురి కావాల్సిన అవసరం లేదు. ఏదో 26 జిల్లాలకి ఏదో మూడేసి జిల్లాలకి ఒకరి చొప్పున 824 మరి ఏదో ఒకరిద్దరికి ఎక్స్ట్రా ఇస్తారు, లేకపోతే 9 ఇస్తారు. నవరత్నాల్లాగా నవ తాబేదారుల్ని మరి పెడతారో తెలియదు. సో ఈ మంత్రులకి సీనియర్ మంత్రులు అవి మళ్ళీ ఒక్కో జిల్లాకి ఒక్కో తీర్థ అని ఉంటుంది కదా ఆంధ్రరావుడు సినిమాలో, ఆ టైప్లో ఈ తీసేసిన మంత్రులందరూ మరి ఒక్కో జిల్లాలో మరి పార్టీని బలపరచాలంట. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే మరి గతంలో నా విషయంలో కూడా నువ్వేం చేసిన ఇది జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎవడైనా నెగ్గుతాడని అన్నారు. మరి ఏమైపోయింది ఆ బొమ్మ విలువ దివాలా తీసిందా? 50 మందికి టికెట్లు ఇవ్వరని చెప్పారని అంటున్నారు. మరి 50 మందికి టికెట్లు ఎందుకు ఇవ్వరు? వాళ్ళు ఏం చేశారు? ఆ 50 మంది మీ బొమ్మేగా. అంటే ఆ 50 మందికి ప్రజాదరణ లేదంటే ప్రజాదరణ లేని ఎవరికి? ముఖ్యమంత్రికేగా. ముఖ్యమంత్రి వేరు పాలన, ఎమ్మెల్యే పాలన వేరా? అసలు ఎమ్మెల్యేలకి ఈ పరిపాలనకి అసలు ఏమన్నా సంబంధం ఉందా? ఎంతసేపు ఎమ్మెల్యేలే సచివాలయాలు తిరగాలి అని అంటున్నారు. ఈ రికార్డు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారంటే సచివాలయాలు తిరగాలి, నెలకు 10 సచివాలయాలు తిరగాలి, లేకపోతే అంత ముందు రోజుకు సచివాలయం తిరగాలన్నారు. ఇప్పుడు నెలకు 10 సచివాలయాలు అన్నారు. ఎవరన్నా ఒకరైనా సచివాలయానికి వెళ్ళాడా? ఏమొద్ది సచివాలయానికి వెళ్తే ఆ పంచాయతీకి నిధులు లేవు, వాళ్ళు కూడా వీళ్ళకి ఏదో చెత్త ట్యాక్సులు అయ్యి కలెక్ట్ చేయమంటున్నారు, వాళ్ళు కలెక్ట్ చేయలేకపోతున్నారు. ఇప్పుడేమో ఆ ఇళ్ళ రిజిస్ట్రేషన్కి కొంతమందిని కన్విన్స్ చేసి 10,000 కాడికి కొంతమంది దగ్గర లాగేశారు. ఆ లాగేసిన వాళ్ళు 130 రిజిస్ట్రేషన్ అయినాయి అంట, మిగిలిన రిజిస్ట్రేషన్ అంటే అంత బిజీ కాదమ్మా అంటున్నారట. సో ఇటువంటి సమస్యలన్నీ ఉన్నాయి. మరి అక్కడికి వెళ్తే మరి జనాలు తనే పరిస్థితి. సో ఫెయిల్యూర్ అయితే ఎమ్మెల్యేలు వీకా, సక్సెస్ అయితే ముఖ్యమంత్రి గొప్ప, ఈయనేమో కొంపలోంచి బయట రాడా, వీళ్ళందరూ ఏమో తిరగాల. గతంలో మరి మా ముఖ్యమంత్రి గారు ఎప్పటి నుంచో ఏదో ఆగస్టులో వస్తున్నాయి పోతున్నాయి, ఎప్పుడు ఆగస్టులో మొదలు పెడతానంటారు కదా. ఈయన ఏంటమ్మా రచ్చబండ, మన రచ్చబండ లాంటిది. సో రచ్చబండ పెడతాను, ఇంకా జనాల్లోనే ఉంటానని అంటూ ఉంటారు. ఎక్కడ బయటికి వెళ్ళిన దాఖలాలు అయితే లేవు. నిన్న కూడా మరి ఆ విషయంలో క్లారిటీ ఇస్తారేమో
మరి మీరు వస్తే కానీ మిమ్మల్ని ప్రజలు చూస్తే కానీ లాభం లేదు, మీరు రావాలి అని చెప్పి పాప ఎమ్మెల్యేలు అడుగుదాం అనుకున్నారంట. నాకు రాయలసీమ ఎమ్మెల్యే గారు నేను మాట్లాడాడు. మరి ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఎవరన్నా మనం మాట్లాడితే ఈ జ్యోతుడు, ఈనాడు, ఆ TV5 వీళ్ళు మంచోళ్ళు కాదు, మన ప్రతిపక్షం వాళ్ళే. చంద్రబాబు నాయుడు మనం అంత కేర్ చేయక్కర్లేదు, కానీ ఈ ముగ్గురితోటి న్యూసెన్స్గా ఉంది. అంచేత మనం ఏదన్నా మాట్లాడుకుంటే మళ్ళీ వాళ్ళు ఎక్కువ రాసేస్తారు. సో కాబట్టి మీరందరూ గప్చిప్పు, నేను చెప్పింది వినండి అని చెప్పి వన్ సైడ్ చెప్పేసి మరి ఆయన ముగించారని చెప్పి పేపర్లలో చూసాం. సరే, అఫ్కోర్స్ ఆయన భయపడిన పేపర్లోనే చదివాం. మరి ఒక పక్కన పెట్టగా 3 ఏళ్ల తర్వాత CLP సమావేశం పెట్టి, అదే YCLP సమావేశం పెట్టి, మరి అందులో కూడా ఎవరిని మాట్లాడివ్వకుండా ఒకటే అదృష్టం ఏంటంటే నిన్న సమావేశంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఎడుగూరు సంధిని జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడారు. నేను ఇక సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన తరఫున మాట్లాడతారని చెప్పి భయపడ్డా. అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి గారే మాట్లాడటం అనేది చాలా ఒక శుభ పరిణామం. ఇక్కడి నుంచి అయినా ముఖ్యమంత్రి గారు రావాలి. ఇంకొకటి నాకు అసలు అర్థం కాని విషయం, వాలంటీర్లకి సన్మాన కార్యక్రమాలు ఒక 4 రోజులు జరుగుతాయంటండి. అసలే బొక్క, అసలు వాలంటీర్లే బొక్క, మళ్ళీ వాళ్ళకి సన్మాన కార్యక్రమాలు ఏం చేశారని? అసలు వాలంటీర్ల పని ఏంటి? వాలంటీర్ల పని నాకు తెలిసి 2, ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటే బాబు చెప్పండి మీడియా మిత్రులు. నాకు తెలిసి 1వ తారీఖు పొద్దున్నే తలుపులు కొట్టి దానికి ముందు 2 రోజుల ముందు క్యాష్ ఫుల్గా డ్రా చేసుకుని పెన్షన్దారులకి ఏదో అబ్బా ఏదో అత్త మామ అని చెప్పి వరుసలు పెట్టి జగన్బాబు పంపాడు, మీ మనవాడు జగన్ పంపాడు అని ఏదో సో చెప్పిస్తారు. ఆ తర్వాత ఏముంటాయి వాళ్ళకి సమస్య, వాలంటీర్ సమస్య. ఇక్కడ ఇళ్లలో పడుకున్న వాళ్ళని వెళ్ళి నిద్ర లేపి న్యూసెన్స్ చేసేదే వాలంటీర్లు. సో సమస్యే వాలంటీర్ అయితే వాలంటీర్ ఏం సమస్య తీరుస్తాడు అనేది నా ప్రశ్న. CAG గారికి రిప్రజెంటేషన్ ఇచ్చా, కాగైతే డెఫినెట్గా ఈ నియామకం కానీ దానికి ఇచ్చి పేమెంట్ కానీ చెల్లదు అంటారు. సరే, కోర్టు తీర్పిస్తేనే పట్టించుకోం, దాన్ని ఉంది. దేని మీద వాన కురిసినట్టే పట్టించుకోం, వెళ్ళిపోతారు అనుకుంటారా? మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి తప్ప ఆ నియామకానికి వ్యతిరేకంగా డెఫినెట్గా రిమార్క్ ఉంటుంది. ఎక్కువ రోజులు ఆ నియామకం అయితే జరగదు. సో కామెంట్ చేసిన తర్వాత కూడా మరి పట్టించుకోకుండా దాన్ని అలాగే కంటిన్యూ చేస్తే డెఫినెట్గా కోర్టుకి వెళ్ళి తీరతాను. ఆ న్యూసెన్స్గా ఉన్న ఈ వాలంటరీ వ్యవస్థని నిర్మూలించాలి. మరి గతంలో మనం ఎన్నో దురాచారాలని చూసాం, దానికి మరి చట్టాలు తీసుకొచ్చి కానీ మరి ఆ దురాచారాల నుంచి బయటపడలేకపోయాం. ఏంటంటే బాల్య వివాహం, అలాగే మరి సతీ సహగమనం, ఇలాంటి దురాచారాలు లాగానే ఇది కూడా న్యూసెన్స్గా తయారైంది ఈ వాలంటీర్ వ్యవస్థ. ఈ వ్యవస్థను కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న ఇటువంటి వ్యవస్థ, నియామకాలు వ్యతిరేకంగా జరిగిన ఈ వ్యవస్థను కూడా మనం తీసేయాలి. అసలు ఇప్పుడున్న దాని ప్రకారం కూడా వాలంటీర్లు ఎవరండి? ఓకే, ప్రభుత్వ ఉద్యోగులు, కానీ ఏదో కొంచెం ప్రేమతో చేస్తున్నారు కాబట్టి జీతం అంటే మినిమం వేజెస్ వస్తాయి కాబట్టి ఏదో హానరేరియం అన్నారు. ఏదైనప్పటికీ ప్రభుత్వం డబ్బులు మీరు వాళ్ళకి ఇస్తూ ఎమ్మెల్యేలు ఈ వాలంటీర్లు కలిసి ఇంటింటికి తిరిగి కాన్సెప్ట్ ఆపోజిట్ ఎలా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసండి, వాళ్ళు మీ పని వాళ్ళ వాలంటీర్లు, ప్రభుత్వ పని వాళ్ళ? ప్రభుత్వం తరపున పనిచేసే వాళ్ళైతే పార్టీకి సంబంధించిన వాళ్ళని ఎమ్మెల్యేని తీసుకుని ఎలాగా తిరుగుతారు అంటే 23 ఎమ్మెల్యేలు ప్రతిపక్షం వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు కూడా
ఆ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా వీళ్ళు తీసుకుని 6 వాలంటీర్లు ఆ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తీసుకుని, అంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని తీసుకుని జగనన్న చేసిన మంచి గురించి జగనన్న ఇచ్చిన కాగితాలు వీళ్ళు తీసుకుని వెళ్ళాలా? అసలు వాలంటీర్ని ఏ రకంగా మీరు తీసుకెళ్ళగలరు? సో అక్కడే మరి ఆ విధానం కేవలం ఖర్చు ప్రజలు ఎత్తిన రుద్దటానికే ఇదంతా చేశారు తప్ప పార్టీ తరఫున పెట్టుకోవాల్సిన వాళ్ళని మరి పార్టీ తరఫున ఇవన్నీ తీసుకెళ్లి ఇవ్వాలంటే, ప్రభుత్వ పింఛన్లు పార్టీ తరఫున ఇల్లు తీసుకెళ్లి ఇవ్వాలంటే కుదరదు. కాబట్టి అలాగే డబ్బులు కూడా పార్టీకి మిగులుతాయి అని ఒక కుట్రపూరిత థింకింగ్తో, ఆలోచనలతో మీరు తీసుకొచ్చి నిన్న మీ డొల్లతనాన్ని బయట పెట్టేశారు ఆ మాటల్లో. సో కాబట్టి ఎమ్మెల్యేలు వాలంటీర్లు అనేవాళ్ళు కలిసి తిరగటానికి వీల్లేదు. ఎందుకంటే వేరే పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అసలు అది టోటల్లీ రాంగ్ కాన్సెప్ట్. మరి అటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకోకపోతే మరి ఇవన్నీ కూడా మరి రేపు రాజకీయంగా పార్టీకి మరి పెను సవాలుగా పరిణమిస్తాయి అని చెప్పడంలో ఎటువంటి తప్పు లేదు. సో కాబట్టి మీరు బయటికి రండి. ఎమ్మెల్యేలు తిరుగుతారా? రోజు రోడ్ల మీదే ఉంటున్నారు ఎమ్మెల్యేలు. సరే, నన్నంటే నేను అక్కడే ఉండేవాడిని వారానికి 3 రోజులు, నాకు తిరగనట్లేదు, అది వేరే విషయం. డోర్ టు డోర్ ప్రచారం చేయాలి. ఇప్పుడు 2 ఏళ్ళే ఉంది ఎలక్షన్స్, ఆల్రెడీ 3 ఏళ్ళు అయిందని అన్నాడు. అదే ఈయనేమో అసలు ఆయన ఇల్లు దాటి బయట రాడు. ఎప్పుడు ప్రజల్లో ఉండేది ఎమ్మెల్యేలు. మళ్ళీ వాళ్ళని డోర్ టు డోర్ తిరగమంటే ఏమని తిరుగుతారు? అన్ని సమస్యలే కదా. డోర్ టు డోర్ వెళ్తాడు, సరే ఏంట్రా చెత్త పని ఏంట్రా, అసలు చెత్త పని నేను కట్టను అంటాడు. ఏం చేస్తాడు? ఎలా ఫేస్ చేస్తాడు? బాత్రూమ్ ట్యాక్స్ చేస్తాడు. ఎవరు సుఖంగా ఉన్నాడు? ఎవరు సుఖంగా ఉండనిచ్చారు? ఎక్కడ తట్టుకుంటారు వీళ్ళు, ఈ ఎమ్మెల్యేలు? అయినా సరే నువ్వు నగ్గాలంటే ఏం చేశాడని చెప్పి నగ్గాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం? ఇల్లు కట్టుకునేవాడికి ఇసుక లేదు, పని చేసుకునేవాడికి పని లేదు. మరి ఏమి చూసి మరి ఎమ్మెల్యేలుగా ఎలా ఉంటుంది ధైర్యం? ఈయనంటే ఎక్కడికి మన వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా సర్క్యూట్ హౌస్లో ఉండి ఆ గ్రే హౌస్ను కూడా కాపలా పెట్టుకున్నాడు ఈయన. మరి ఎమ్మెల్యేలకు ఏముంటుందో ఎవడో ఒకటో ఎదురు అనుమానాలు ఉంటారు. బట్ ప్రజల్లో ఇంత ఆగ్రహం ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేలు అయినా భయపడతారు కదా. అసలు మీరు ఎందుకు రావట్లేదు బయటకు అంటే భయమే కదా. మరి ఆ భయం వాళ్ళకు కూడా ఉంటుంది కదా. సో ఎమ్మెల్యేలని ఆ రకంగా భయభ్రాంతులు గురి చేయడం అన్నది కూడా అది అంత సమంజసం కాదు. సో కాబట్టి ఐఎమ్ కన్క్లూడింగ్ దట్ ఇది విస్తరణ చేసే ధైర్యం నాకు తెలిసి మా ముఖ్యమంత్రి గారికి లేదు. మంత్రులారా హ్యాపీగా ఉండండి. ఇక మళ్ళీ ఈరోజు కూడా ఇవాళ ఈనాడులో కార్టూన్ కూడా భలే ఉంది. ఏంటంటే అది జంగారెడ్డిగూడెంలో అది పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు, అరే ముఖ్యమంత్రి చెప్పాడు కదరా సిటీలో సారా ఎలా కాలుస్తారు, ఇంకా ఎందుకు మళ్ళీ మా దగ్గరికి వచ్చారు, మా పని మేము చేసుకుంటా ఉంటాయని చెప్పి అన్నట్టుగా చాలా అద్భుతమైన కార్టూన్. మరి శ్రీధర్ గారు లేరు కానీ ఆ రేంజ్లోనే ఉంది. ఇక క్లియర్గా వార్త ఏంటంటే నాటుసారా మరణాల వార్తలతో మారుమోగిన జంగారెడ్డిగూడెంలో 22 మంది నాటుసారా తయారీదారులు, 11 మంది విక్రేతలను అరెస్ట్ చేశారు. ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు నిందితుల నుంచి 18,000 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. అవన్నీ కూడా ఆ బట్టీలన్నీ మొదలుకొడతాం. ఈ ఫోటోలన్నీ కూడా వచ్చినాయి. ఒకసారి ఫోకస్ చేయండి. మరంత క్లియర్గా ఒక పక్క అసెంబ్లీలో పాపం ముఖ్యమంత్రి గారు తెలియక సరే ఆయనకి సారా కాయటానికి కాల్చడానికి కూడా మరి కొంచెం భాషతో ఆయనకి ఇబ్బంది ఉంది కాబట్టి ఆ భాష మీద ఆయన కోపగించుకున్నాడు. సో సారాని కాల్చుతాం అంటే మరి ఇంతమంది మన వాలంటీర్లు ఉన్నారు, మన ఎమ్మెల్యే ఉన్నాడు, సచివాలయం స్టాఫ్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు, ఎస్ఐబి సిబ్బంది ఉన్నారు. ఇంతమంది ఉంటే కాల్చగలరా అధ్యక్ష అని చెప్పి పాపం
ఆయన ఇక్కడ మాట్లాడతాం. ఆ మాట్లాడుతూ ఉంటేనే అన్నా మరి కొంచెం సంయమనం పాటించకుండా మరి అధికారులు అంతమంది మీద ఆ కేసు పెట్టడం. మరి ఈ టైంలో పక్కన అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఆ కాశీ వాళ్ళని, కోర్స్ కాశీ వాళ్ళకి మనకి సంబంధం లేదు కాబట్టి అది వేరే విషయం. బట్ ఆ పట్టుకునే వాళ్ళైనా మరి ఈ 2 రోజులు పట్టుకోకుండా మనం వేరే స్టాండ్ తీసుకున్నాం, అసలు కాయట్లేదన్న స్టాండ్ తీసుకున్నాం అని చెప్పి వాళ్ళకన్నా సరే చెప్పు ఉండాల్సింది. మరి ఇంత రెడ్ హ్యాండెడ్గా ఓ పక్కన ఆ బట్టీలు దొరికేసి టౌన్లోనే కాశీ వాళ్ళు దొరికేసి 18,000 లీటర్లు అంటే చూసుకోండి అసలు మరి ఎంత ఖజానాకి మనకి 18,000 లీటర్లు నాటుసారా స్వాధీనం చేసుకుని నాటుసారా ఎక్కువ తాగుతారండి. అది జరిగినప్పుడు చచ్చిపోతారు సహజంగా. బట్ నాటుసారా ఎందుకంటే వాళ్ళు ఆ క్వార్టర్ బాటిల్ 30-40 ఇచ్చేస్తారు, ఎక్సైజ్ డ్యూటీలు ఏమి ఉండవు కాబట్టి. మనం ఇదివరకు 200 అమ్మాం, ఇప్పుడు ఏదో దాన్ని ఏదో కొంత తగ్గించినా కూడా మన టేస్ట్ దరిద్రం కాబట్టి ఇది తాగడం కన్నా అదే బెటర్ రా బాబు. ఎందుకంటే సరిగ్గా కాస్త నాటుసారా అప్పుడప్పుడు మిగతా ఆల్కహాల్ ఇలాంటివి కలిసిపోయినప్పుడు లేచిపోతారు. బట్ అదర్వైజ్ మన బ్రాండ్ల కన్నా అదే కొంచెం లాంగివిటీ అని చెప్పి కూడా కొంతమంది అనుకుని ఉండొచ్చు. అది కరెక్ట్ కాదు కానీ అలా అనుకుని ఉండొచ్చు. టేస్ట్ కూడా కాస్త అది బెటర్గా ఉండవచ్చు. ఏమైనప్పటికీ కూడా అసెంబ్లీలో మాట్లాడేటప్పుడైనా మరి వాళ్ళని కాస్త సంయమనం పాటించి కేసులు పెట్టకుండా ఉంటే బాగుండేది. ఈ విషయంలో ఇవాళ నారాయణ స్వామి గారు కూడా ఏదో మాట్లాడినట్టున్నారు, చూసారా? సార్ కామెంట్ చేశారు. నారాయణ స్వామి గారు మాట్లాడినట్టు ఇప్పుడు స్కోలింగ్ చూసి టీడీపీ సభ్యులు కావాలని రాజకీయం చేస్తున్నారు, జాతకాలన్నీ బయట పెడతాం, నిరూపించకపోతే నేను సన్యాసం తీసుకుంటా, రాజకీయ సన్యాసం అని కూడా ఆయన కామెంట్ చేశారు. జాతకాలు బయట పెడతాను. బహుశా అసెంబ్లీ సమావేశాలకి గ్యాప్లో మొన్న ఒక రోజు గ్యాప్ వచ్చింది కదా, రాధేశ్యామ్ సినిమాకి వెళ్ళి ఉంటారు నారాయణ స్వామి గారు. అదంతా జాతకాల మీద ఉంది కాబట్టి మరి ఆయన జాతకాలు బయట పెడతానని ఉంటారు. జాతకాలు ఎస్ఐబి అధికారులే, ఆయన శాఖకి సంబంధించిన ఎస్ఐబి అధికారులే బయట పెట్టారు. 18,000 లీటర్లు తగలబెట్టారు, కేసులు పెట్టారు. ఇంకా ఉంది జాతకాలు. ఏదో దేవాలయాలు పగలగొట్టినప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు పాల్గొట్టారు, లేకపోతే వాళ్ళు పాల్గొట్టారు అని అన్నారు. అలాగా మరి పట్టుకున్న వాళ్ళని మరి వాళ్ళకి ఏమైనా పార్టీ రంగులు వేస్తారేమో మనకు తెలియదు. ఏదైనప్పటికీ మరి అక్కడ శవ రాజకీయాలు అని ఒక పదం వాడారు. అది నిజంగా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే శవ రాజకీయాలు అన్న పదం వాడిన వెంటనే మరి సోషల్ మీడియా మనకే కాదు మరి ప్రతిపక్షాలకు కూడా సోషల్ మీడియా ఉంటుంది అన్న చిన్న లాజిక్ మరి మా ప్రభుత్వ పెద్దలు ఎందుకు మిస్ అయ్యారో అర్థం కాదు. అసలు ఓదార్పు యాత్ర అనే కాన్సెప్ట్తో శవ రాజకీయాలు మీరే చేశారా అని చెప్పి మరి ఎంతో మంది మాట్లాడుతూ ఉంటే చాలా బాధ అనిపించింది. మరి ఆ సమయంలో మరి ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పారు, జంగారెడ్డిగూడెం లాంటి ఊర్లో మరి 2% మరణాలు వేసుకున్నా కూడా 90 మంది చచ్చిపోవాలి, 26 మంది చచ్చిపోయారంటే మరి అది ఏంటని చెప్పి అన్నారు. మరి ఆ లెక్క ప్రకారం చూస్తే సహజ మరణాలు మరి 2% మరి లెక్కెట్టుకుంటే మరి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి సహజ మరణాలు జరిగినన్నింటినీ కూడా ఈ రాజశేఖర రెడ్డి గారి గురించి పాపం మనోవ్యక్తం చనిపోయిన మరణాలుగా అకౌంట్లో వేసేసుకుని మరి వాళ్ళందరినీ సంవత్సరాల తరబడి తిరిగిన చోట తిరుగుతూ అదే పనిగా మర్చిపోయి వేరే ఊర్లు వెళ్ళిపోయి ఎవరి పనులు చేసుకుని మరి కొంతమంది పారిపోయిన వాళ్ళు ఉంటే ఆ సమయంలో వేరే పెళ్ళిళ్ళు కూడా చేసుకుని ఉన్నారు. ఇంకా ఎవరి పనులు వాళ్ళు ఉన్నప్పుడు 11 రోజుల తర్వాత మనిషి జీవితం కొనసాగాలి కాబట్టి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. మరి పిలిపించి మరి ఈయన ఓదార్పు యాత్ర చేశారు. మరి పేరు ఓదార్పు యాత్ర అని పెట్టారు కానీ చేసింది రాజకీయం కోసమే కదా. మరి రాజకీయం కోసం చేసినప్పుడు మరి చనిపోయిన వాళ్ళ ఇంట్లో రాజకీయం చేసినప్పుడు మరి దాన్ని
శవ రాజకీయమే అంటారు కదా అని ఇప్పుడు అప్పుడెప్పుడో దర్జాగా జరిగిపోయిన ఆ ఓదార్పు యాత్ర గురించి ఇవాళ నిన్న మనం వల్ల శవ రాజకీయం అన్న మాటను పట్టుకుని మరి ప్రతిపక్ష సభ్యులు అంటే ప్రతిపక్ష సోషల్ మీడియా టీము ఈ రకంగా మాట్లాడతామంటే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా చనిపోతే ఎక్కువ ఫస్ట్ బాధపడేది కుటుంబ సభ్యులే. ఏ ఒక్క కుటుంబ సభ్యుడికి కనీసం తలనొప్పి వచ్చిన దాఖలాలు కూడా లేవు. సరే ఓకే, ఎందుకంటే మనమంతా హ్యూమన్ బీయింగ్స్. ఎవరింట్లో ఎవరు చనిపోయినా ఆ కర్మకాండ చేస్తాం, బాధపడతాం, డెఫినెట్గా ఏడుస్తాం, అయిపోతుంది అంతే. మళ్ళీ తట్టి లేపి 3 సంవత్సరాల పాటు కొనసాగితే డెఫినెట్గా దాన్ని ప్రతిపక్ష సభ్యులు శవ రాజకీయం అంటే తప్పులేదు. మనం కామెంట్లు చేసినప్పుడు ఇవన్నీ కూడా ప్రజలు తిరగదోడి మరి మన హృదయాల్ని గాయపరుస్తారు. కెలికి మరి లేపి తగ్గించుకుంటామని మా జిల్లాలో ఒక సామెత. ఆ లేపి తగ్గించుకుంటాం అవసరమా? మరి ఇటువంటి పదాలు డైరెక్ట్గా మనకే హిట్ అయ్యే పదాలని మరి కొంచెం ఆ వాడకం తగ్గించుకుంటే బాగుంటుంది. ఇక మెయిన్ సబ్జెక్ట్ ఇవాళ నేను అనుకున్నది రుణోపాఖ్యానం, గయోపాఖ్యానం లాగా ఇది రుణోపాఖ్యానం. ఈ పరంపర ఇలా కొనసాగుతూనే ఉంది. కొత్తగా 28 ఫిబ్రవరి నాడు ఓ జీవో ఇచ్చారు. జీవో కాదు, ఆర్డినెన్స్ ఇచ్చారు. జస్ట్ టైటిల్ కోసం ఒకసారి ఆ డేట్ అది ఫోకస్ చేస్తే ఈ కంటెంట్ నేను చెప్తా. మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. ఈ కంటెంట్ ఏంటంటే ఈ ఆర్డినెన్స్ ఎందుకంటే ఇదొక పెద్ద కుట్ర, ఇదొక పెద్ద మోసం. రేపు జనాల్లోకి ఈ ఎమ్మెల్యేలు వెళ్తే బాలకృష్ణ గారి భాషలో చెప్పాలంటే దవిడి దివిడే, కళ్యాణ్ గారి భాషలో చెప్పాలంటే నార తీస్తారు, నార ఏదో అంటారు. ఓకే సరే, దవిడి దివిడా నార అన్నది పక్కన పెడితే ఈ ఆర్డినెన్స్ ఏమిటి అనగా మనకి ఏ లెవీ అయినా కాస్త అర్థమయ్యేట ప్రజలందరికీ కూడా, పండితులకే కాదు పామరులకు కూడా అర్థమయ్యేలాగా నేను కొంచెం ఎలాబొరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే చాలా మోసం, చాలా కుట్ర, భావితరాల భవిష్యత్తుని నాశనం చేసే కుట్ర ఇప్పుడు నా చేతిలో ఉన్న ఈ 2 కాగితాల్లో ఉంది కాబట్టి చాలా స్పష్టంగా చెప్పవలసిన అవసరం ఉంది. పన్నులు వేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. పన్నులు కానీ, లెవీలు కానీ, స్పెషల్ లెవీలు కానీ ఇవన్నీ కూడా వేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వం వేసే ఏ పన్నులైనా ఆ పన్నులు స్టేట్ ట్రెజరీకి రావాలి. స్టేట్ ట్రెజరీకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రోజు పేపర్లో బొమ్మ వేసుకుంటారు మా ముఖ్యమంత్రి గారు, ఆ జగన్ అన్న దీవెనని, వైఎస్ఆర్ అమ్మఒడని, ఇంకా ఏదో ఆ దీవెన ఈ దీవెన ఇటువంటివన్నీ వేస్తూ ఉంటారు కదా. దానికోసం ఖర్చు పెట్టుకోవచ్చు. సంక్షేమం హెడ్లో అవన్నీ వస్తాయి. ఎస్, మనం ఎన్నుకున్నాం కాబట్టి, అలాగే హక్కు ఉంది కాబట్టి ఖర్చు పెట్టుకోవచ్చు. కానీ ఈ నియమాలన్నీ మనం ఎందుకు పెట్టుకున్నామంటే ఒక క్రమశిక్షణ కోసం పెట్టుకున్నాం. ఇప్పుడు ఎన్నడూ చరిత్రలో లేని విధంగా ఇంత దారుణం అన్నది అసలు ఎప్పుడు జరగల. గతంలో ఏం చేశారంటే స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ అని చెప్పి ఒక పదం క్రియేట్ చేసి ఎక్సైజ్ డ్యూటీని మేము ఖజానాకే జమేస్తున్నాం. ఈ స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ అన్నదాన్ని మేము బ్యాంకులకి తనఖాగా ఇచ్చి ఓకే ఒక 3,000 కోట్లు ఆ స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ కింద వస్తే ఆ 3,000 కోట్లు ఒక 10 ఏళ్ల పాటు, ఒక 15 ఏళ్ల పాటు మీకు ఇస్తాం. మీకు ఇచ్చి ఆ డబ్బుని తనఖా పెట్టుకుని మీరు నాకు ఒక 25,000 కోట్లు అప్పు ఇవ్వవలసిందని చెప్పి ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ఒక బోగస్ సంస్థని ఏర్పాటు చేసి, ఎస్ ఇట్ ఈస్ బోగస్, ఆ సంస్థను ఏర్పాటు చేసి అప్పులు వేశారు. ఎస్బీఐ
ఆయనకి ఏదో ఉద్యోగం ఇచ్చారు రిటైర్ అయిన చైర్మన్కి. సరే నేనైతే అందరికీ కూడా ఉత్తరాలు రాశాను. కొంతమంది పబ్లిక్ కాన్షియస్నెస్ ఉన్నవాళ్ళు ఆ పిదప కోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది. ఏదో కొంచెం చివాట్లు పెట్టారు, బట్ అప్పులు ఆగేశారు. ఆ 25,000 కోట్లకి 22,000 కోట్లు అంతా లాగారు. సో దానికోసం విశాఖలో చాలా భూముల్ని ఒక 10% వాల్యూకి కొంచెం ఉన్న తాకట్టు పెట్టండి అంటే ఆ తాకట్టు కూడా పెట్టడం జరిగింది. అది లాగేశారు. తర్వాత మేము అలరు చేసాం. దాని మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం కూడా ఇది తప్పు కదా అని అంటే అది ఆగింది. అంటే ఆ టైపులో అప్పుడేంటి ఒక 10 డిపోలు తనఖా పెట్టి ఓ 25,000 లాగారు. ఇంకొన్ని డిపోలు తనఖా పెట్టి ఇంకో 10 లాగదాం అనుకున్నారు. సో దానికి బ్రేకులు పడి ఎస్ మళ్ళీ దాన్ని కుట్ర మొదలు. ఎందుకంటే అసలు అప్పు తేవటం ఎలా అన్న దాని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినంత రీసెర్చ్ అసలు భూమి పుట్టిన తర్వాత ఎప్పుడు కూడా రుణం కోసం ఇన్ని డిస్కషన్లు అవ్వలేదు. దారుణం ఈ రుణం. అప్పుడు ఏం చేశారంటే ఇది ఫెయిల్ అయింది కాబట్టి నెక్స్ట్ లెవీ అన్న టైటిల్ కూడా తీసేసి లెవీ అన్న టైటిల్ కాకుండా ఇప్పుడు స్పెషల్ మార్జిన్ అని ఒక పదం క్రియేట్ చేశారు. ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ చట్టం ప్రకారం ఏ ట్యాక్స్ అయినా లెవీ అయినా అని ఒక 3-4 పదాలు ఉన్నాయి. అవన్నీ ఖజానాకే రావాలని ఉంటే స్పెషల్ మార్జిన్ అని మరి గతంలో మనకి ఏం చెప్పారంటే ఒక 4 నెలల క్రితం మనందరం చూసి ఎంతో సంతోషపడ్డాం. ఏంటంటే 150% ఉన్న వ్యాట్ని చాలా రాష్ట్రాల్లో వ్యాట్ 50% ఉంది. సో అందుకని మేము దీన్ని 50% తగ్గిస్తున్నామని చెప్పి ముందు ఏదో దొంగ స్టేట్మెంట్ వదిలారు. ఏదో ధరలు తగ్గుతాయని అనుకున్నాం. బట్ ఓవరాల్గా కొంత ధర దీనికోసం కాదు, జనరల్గా కొంచెం ధర తగ్గించారు. ఎందుకంటే బయటికి వెళ్ళి అవుతున్నారు, లేకపోతే దొంగశాలలో అవుతున్నారు, వాటర్ మీద జరిగేది. మరి వాళ్ళకి పర్సనల్గా కూడా కొంత ఇన్కమ్ పోతుంది, కాపలకాయలు చేస్తున్నాం అని చెప్పి మొత్తం మీద ఏదో కొంచెం తగ్గించారు. ఏం తగ్గించినా 10 గంటలు పెంచి షాప్ గంటలు పెంచి లిక్కర్ సేల్స్ పెంచుకున్నారు. ఈ స్పెషల్ మార్జిన్లు ఇవన్నీ కూడా తీసేస్తేనే మళ్ళీ 16,000 వచ్చేలాగా టార్గెట్లు పెట్టారు. అది సాధించేస్తారు, ఇబ్బంది ఏమి లేదు. సో ఈ స్పెషల్ మార్జిన్ కథ ఏంట్రా బాబు అంటే ఇప్పుడు ఈ స్పెషల్ మార్జిన్ని అడ్డం పెట్టి అది డైరెక్ట్గా ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ అది నడిపేవాడు ఎవడో ఒక వాసుదేవరెడ్డి అని ఒక చిన్న అధికారి, రైల్వేలో చీఫ్ ఇంజనీర్కి ఎక్కువ అనుకోవచ్చు, అటువంటి స్థాయి అధికారికి తీసుకొచ్చి మరి ఎంత పెద్ద టర్న్ ఓవర్ ఉన్న ఈ సంస్థకి అధినేతగా పెట్టారు. సరే ఎందుకు పెట్టారు అనేది ఆ పేరుని చూస్తే మనకు తెలిసిపోద్ది. అందుకని దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటాం అనవసరం. మనం పెట్టి హక్కుందరా నువ్వు నోరు మూసుకుంటారు. సో కాబట్టి మనం నోరు మూసేసుకున్నాం. సో వాసుదేవరెడ్డి గారికి ఇచ్చారండి అది ఆ కార్పొరేషన్. ఈ మార్జిన్ అంతా కూడా ఇప్పుడు ఆ కార్పొరేషన్ అకౌంట్లోకి వెళ్తుందంట. ఎందుకంటే అక్కడ లాభం అంట ఆ కార్పొరేషన్ వాడు చేసిన వ్యాపారానికి. యాక్చువల్ రూల్ ప్రకారం బెవరేజెస్ కార్పొరేషన్ ఖర్చులన్నీ కలెక్ట్ చేసుకుని ప్రభుత్వం ఈ కార్పొరేషన్ ఎంగేజ్ చేసింది. ఏమిటి? ప్రభుత్వమే అమ్ముతుంది. ప్రభుత్వం అమ్మే సరుకుని ఆ షాపులకి ట్రాన్స్ఫర్ చేసి ఆ షాపుల్లో వచ్చిన అమౌంట్ని కలెక్ట్ చేసి ఇచ్చినందుకు వాళ్ళకి ఖర్చుల నిమిత్తం కొంత అమౌంట్. అది దట్స్ నాట్ ఎ ప్రాఫిట్ మేకింగ్ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ ఓన్లీ సపోర్టింగ్ ద గవర్నమెంట్. ఒక కార్పొరేషన్ దానికి ఇదంతా పెట్టి ఇప్పుడు ఆ కార్పొరేషన్కి ఒక బృహత్తరమైన బాధ్యత. ఓ పక్క ప్రజల ప్రాణాలని తీసుకుంటాను. ఎందుకంటే మద్య నిషేధం చాలా తప్పని, మద్య నిషేధం మీద మేము ఓట్లు అడిగి వచ్చాం. ఆ మాటే తీసుకుంటే ఈ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి ఒక్క నిమిషం కూడా జనానికి సిగ్గు లేదు, కానీ అడగడానికి జనానికి ధైర్యం లేదు. ఎవరైనా సరే ప్రశ్నించవచ్చు. నువ్వు వచ్చింది మద్య నిషేధం చేస్తానని, దశల వారీగా చేస్తానని పెంచుకుంటా వెళ్ళిపోయి ఓటు అడగనని చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు ఈ మద్యం మీద ఈ బెవరేజెస్ కార్పొరేషను ఈ చేసి వెధవ పనులకి మరి ఏదన్నా పాపం చేస్తే కొంత పుణ్యం చేస్తే ఆ పాపం పోతుంది అని అనిపించే విధంగా ప్రజలు ఎవరో కూడా మళ్ళీ ఈ స్కీమ్ని మద్య నిషేధం అన్నావు కదా అని మాట్లాడనివ్వకుండా ఉండటం కోసం అండ కోసం ఏం చేశారంటే ఈ డబ్బుని
దానికి ఇచ్చిన ఎక్స్ట్రా మార్జిన్ మళ్ళీ ఈ 3-4 వేల కోట్లని కుదవబెట్టి ఈసారి ఒక 50,000 కోట్లే లేపడి దొక్కుదామని చెప్పి నెక్స్ట్ భావి తరాలు కూడా ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టేస్తున్నారు దొరికినట్టు. బట్ భవిష్యత్తును కూడా తాకట్టు పెట్టడం అనేది ఈ రాష్ట్రంలోనే చూసాం. దీని మీద, ఈ సారా మీద, ఈ స్పెషల్ మార్జిన్ మీద ఇన్ని వేల కోట్లు, ఒక 50,000 కోట్లు, ముందు 25,000, తర్వాత ఇంకో 25,000 ఇచ్చేవాడు ఉంటే, ఇది నేను ముందే గ్రహించి 20-25 రోజుల క్రితమే లేఖ రాయడం జరిగింది ప్రధాని గారికి, నిర్మలా సీతారామన్ గారికి. ఆ అక్నాలెడ్జ్మెంట్ కూడా మొన్న వచ్చింది. ఈ రకంగా కుట్ర చేయబోతున్నారు. ఈ అప్పులు దయచేసి ఆ బెవరేజెస్ కార్పొరేషన్కి ఆడి స్పెషల్ మార్జిన్ వస్తే ఆ స్పెషల్ మార్జిన్ ఆడి దగ్గర ఉంచుకుంటాడు అంతే తప్ప ఆడు ఉంచుకునే మార్జిన్ని మన దగ్గర ఉంచుకుని భవిష్యత్తుని తాకట్టు పెట్టి దయచేసి అప్పేవద్దు. వాడు ఇప్పుడే అంపట్టు చేసేస్తాడు. మా రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఇది కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకం, 293(2)కి వ్యతిరేకం. ఎంత యాంటీ కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటే మీరు కళ్ళు మూసుకుని చూస్తా ఊరుకోవద్దు అని చెప్పి ఢిల్లీలోనే ఉంటున్న నేను లేఖ మీద లేఖ రాసి కలుస్తున్నాను, చెప్తున్నాను, ఆగుతుందని అనుకుంటున్నాను. ఈ విషయంలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఆయన ఎమ్మెల్యే లేరని బాధపడక్కర్లేదు. ఈ వెనక ప్రజాబలం ఉంది. పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా లేఖ, చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా ఈ 293(2)కి వ్యతిరేకంగా జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టవలసిన బాధ్యత ఉందని చెప్పి లేఖలు రాయండి. నేను ఫుల్ టైం ఇదే పనిలో ఉన్నాను. ఈ తీసుకున్న డబ్బునట ఎస్సీకి, ఎస్టీస్కి, బీసీలకి, మరి వారి అమ్మఒడి నిమిత్తం కానీ, వారి విద్యా దీవెనల నిమిత్తం కానీ ఖర్చు పెడతారట. అంటే రేపొద్దున మనం మద్య నిషేధం చెయ్యంటే నీకు అమ్మఒడి అక్కర్లేదా, నీకు విద్యా దీవెన అక్కర్లేదా? మరి ఇవి కావాలి అంటే ఇవి చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ దీని మీద అప్పు తెచ్చాం. ఫ్యూచర్లో అమ్మఒడి ఇవన్నీ ఎలా ఉండవు, ఒక 6-7 నెలల తర్వాత ఉండవు. ఆల్రెడీ ఒక సంవత్సరం ఎత్తేసారు. బట్ ఈ అప్పు తీసుకొచ్చిన తర్వాత చచ్చినట్టు మనం రేపొద్దున నిజంగా ఆర్థికంగా రాష్ట్రాన్ని ఎవరైనా ఇండస్ట్రియల్గా అభివృద్ధి చేసి ఇన్కమ్ని పెంచగలిగి ఈ మద్యం మీదే ఆధారపడకుండా, అక్కడ గుజరాత్ ఉంది, ఇప్పుడు బీహార్, సరే దొంగ మద్యం ఏదో దొరుకుతుంది అనుకున్న వేరే విషయం కాస్త, బట్ డెఫినెట్గా బీహార్ కూడా ఇప్పుడు ఫైనాన్షియల్గా బాగానే ఉంది. మరి ఏదన్నా చేయగలిగే పరిస్థితి ఉన్నా మరి ఇంత మోయరాని భారం ఇవన్నీ మళ్ళీ అకౌంట్లో చూపెట్టరు. ఇదంతా మన రాష్ట్ర ఈ ఎఫ్ఆర్బిఎం లిమిట్లో చూపెట్టకుండా ఈ కార్పొరేషన్ పేరుతో చేస్తున్న దగా, కుట్ర, మోసం, ఆర్థిక కుంభకోణం ఈ అమౌంట్ని అందులో చూపెట్టకుండా చేసి క్షవరం క్షవరం క్షవరం, ప్రజల భవిష్యత్తు కూడా క్షవరం. అడిగితే ఇవన్నీ లేచిపోతాయని చెప్పి మనకు చెప్పడం కోసం తప్ప వేరొకటి కాదు. దీన్ని ప్రజలందరూ కూడా చాలా తీవ్రంగా తీసుకుని, బాబు ప్రజల్ని మరింత తాగుబోతులు చేయకండి. తాగుబోతుల అంటే జనాల అంటే ఇది బలహీనతని, ప్రజల బలహీనతని పణంగా పెట్టి మనకిచ్చే ఈ రక్తపు కూడు, పేద ప్రజల రక్తపు కూడు, వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ కిడ్నీలు, అవి పణంగా పెట్టిన రక్తపు కూడుతో మనకిచ్చే ఈ బోడి దీవెనలు అవసరం. ఎవరి సొమ్ము ఎవడేస్తున్నాడు? పేదల కడుపు కొట్టి వాళ్ళకి ఎక్కడా లేని రేట్లకి మద్యం అమ్మి మళ్ళీ
రాష్ట్రానికి రావాల్సిన న్యాయంగా రావాల్సిన ఒక 15 సంవత్సరాల ఆదాయాన్ని ఈ ఈ 1 సంవత్సరంలో ఉన్న ఈ దీవెనల కోసం ఖర్చు పెట్టేస్తే మన భవిష్యత్తు ఏమవుతుంది అని ప్రతి ఒక్కడు ప్రశ్నించాలి. ఈ దా రుణ కాండ మారణ కాండగా మారకూడదు. ప్రజల జీవితాలు, ప్రజల రక్తాన్ని పీల్చి పిండి చేసే ఈ కూడు మనకి అవసరమని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకొని మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి పదంలో నడిపించుకుందాం. అభివృద్ధి ఫలాల్ని సంక్షేమ ఫలాలుగా మార్చుకుందాం. దానికి ఎలా చేయాలి అలాగే మనం ముందుకు వెళ్ళాలి తప్ప మన ఆస్తులు మన భవిష్యత్తుని తాకట్టు పెట్టి మనకిచ్చే ఈ విధానం మంచిది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మనం చేసుకుంటూ ఇది నా మెయిన్ సబ్జెక్ట్స్. ఇప్పుడు ప్రశ్నలకి వెళ్దాం. సీఎం గారు పక్కన సహజ మరణాల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అవును, అది ముందు మాట్లాడాము, మీరు లేట్గా వచ్చారు, చాలా స్పష్టంగా చెప్పారు. డాక్టర్ అయితే ఏమైనా చేశారా సీఎం గారు? డాక్టర్ చదివారా సీఎం గారు? సహజ మరణాలు సీఎం గారు డాక్టర్ గారు అబ్బాయి అండి బాబు, అంతే. ఆయన డాక్టర్ గారు అసలు ఏం తెలియదు. ఇదిగో ఇది డిస్ప్లే చేశాం. డాక్టర్ గారు అబ్బాయి, ఎస్ డాక్టర్ గారు అబ్బాయి, మంచి డాక్టర్ గారు అబ్బాయి. అమ్మో, అదొకటి ఉంది. అసలు మెయిన్ సబ్జెక్ట్ కోర్టు దెబ్బ డిస్కౌంట్ దెబ్బ అని కూడా టైటిల్ పెట్టాం. ఒక్క నిమిషం బాబు, రింగ్లో అయిపోయింది. ఈ పీపీఎల్ ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం. మరి గతంలో మరి హైకోర్టు సింగిల్ బెంచ్ ఏదో కట్ట పంచాయతీలాగా టెంపరీగా ఏదో 2.5 ఇవ్వండి అందాక అన్నట్టుగా చెప్పి మరి పీపీఎల్ సైన్ చేశారు. మరి గతంలో సోలార్ మెగావాట్కి 7-8 కోట్లు అయింది, ఇప్పుడు 4 కోట్లకు వచ్చింది. బట్ ఆ కాస్ట్ ఉన్నప్పుడు ఈ పీపీఎల్ చేసుకోవడం జరిగింది. సడన్గా రద్దు చేసి అలా చేస్తే వాళ్ళు రోడ్డుని పడిపోతారు. ఇది ఇప్పటి నుంచో గతంలో కూడా మనం 2 సంవత్సరాల క్రితం రచ్చబండ ప్రారంభించిన కొత్తలోనే దీని గురించి చర్చించుకున్నాం. అలాగే ఒక పీపీఎల్ క్యాన్సిల్ చేసేయటం, వాళ్ళు డబ్బులు ఎగ్గొట్టేయటం, ఆ డబ్బులు ఎగ్గొట్టిన దెబ్బకి మరి నా అంత క్షతగాత్రుడు ఎవడో లేడు అంత దారుణంగా. మరి ఎంతకంటే దరిద్ర ప్రభుత్వం అప్పుడు తమిళనాడులో ఉన్నప్పుడు అయింది. అదే ఇక్కడ రిపీట్ చేయాలని చెప్పి చూశారు మా వాళ్ళు వచ్చిన తర్వాత. బట్ నిన్న హైకోర్టు అద్భుతమైన డివిజన్ బెంచ్ నిర్ణయం చెప్పింది, మీరు సొమ్ములు లేవంటే కుదరదు. ఓ పక్క మీరు ఎన్ని క్యాల్కులేషన్ వేసి ఏపీఆర్సీ పెట్టిన ధరలకి ప్రజల దగ్గర మీరు వసూలు చేసి ఎగ్గొడటానికి వీల్లేదు, బకాయిలు మీరు 6 వారాల్లో కట్టి తీరాల్సిందే అని చెప్పి విస్పష్టమైన తీర్పిచ్చింది. మరి ఏం చేస్తారో చూడాలి. నార్మల్గా మరి గతంలో నాకు కూడా తీర్పులు వచ్చినాయి, హైకోర్టు తీర్పులు వచ్చినాయి, ఎన్సీఎల్ఏటీ తీర్పులు వచ్చినాయి, కంటెంప్ట్ వేసుకోవాల్సి వచ్చింది. వాళ్ళు ఇవాళ డబ్బులు ఏమంటున్నారు, డబ్బు లేనప్పుడు టువర్డ్స్ బ్యాంక్రప్సీ కేంద్ర పరిపాలనకి వెళ్ళాలి. మరి ఇప్పుడు ఆ పిఎఫ్సి ఆర్ఏసీలకే 300 కోట్లు 500 కోట్లు కట్టలేక నానా సాట్లు పడుతున్నారు. మరి ఇప్పుడు ఈ డబ్బులు కడతారా అనేది నాకైతే మరి డౌటే. మరి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. ఓ పక్క రాజధాని కట్టాలి, దానికి డబ్బులు ఏమంటున్నారు, ఈ డబ్బులు ఇవ్వాలి, పిఎఫ్సి ఆర్ఏసీలకి మరి నెలవారీ వాయిదాలు కట్టాలి. ఎక్కడ డిసిప్లిన్ లేదు. డిసిప్లిన్ లేకుండా ఈ అకౌంట్ ఆ అకౌంట్లోకి మార్చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఇంకా ఇదే కాకుండా సుమారు 1,00,000 కోట్ల పైగా చిన్న చిన్న సరఫరాదారులకి
అందరికీ కూడా బిల్లులు పెండింగ్ ఉన్నాయి. బడ్జెట్లో దాన్ని ఊసేయలేదు, పేమెంట్ల గురించి మాట్లాడిందే లేదు. మరి ఇప్పుడు ఇదేమో ఏప్రిల్ కల్లా ఆ చిల్లర బాకీలన్నీ తీర్చేసి మీరు జనాల్లోకి వెళ్ళాలని అంటున్నారు. మరి చిల్లర బాకీలు ఎలా తీరుస్తారు? మళ్ళీ ఇంకా 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 మీకు అప్పు ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఏమవుతుంది ఆర్థికంగా ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి అని చెప్పి ఆలోచించకుండా వాళ్ళు ఇచ్చిన దిక్కుమాలను చాలా తాగి కలుమూసి కూర్చుంటే ఒక రకం. బట్ అదర్వైజ్ అసలు ఏంట్రా బాబు ఈ భవిష్యత్తు ఏంటి? ఈ పేమెంట్లన్నీ ఎప్పుడు పే చేస్తారు? అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా అని ఆలోచిస్తే మటుకు డెఫినెట్గా మా ప్రభుత్వం కాబట్టి నిమ్మకి నీరు ఎత్తినట్టు ఉంది. కానీ ఇంకొకడైతే ఇంకెవడన్నా అయితే మరి గుండె చచ్చిపోతాడు. ముగ్గన్ గారు మరి ఆర్థిక శాఖ మంత్రిగా పెనుభారాన్నే ఆయన మోస్తున్నారు. మరి ఆయనకేదో మరి ఎక్స్పాన్షన్లో విముక్తి కలుగుతుంది అనుకున్నాం. ఎక్స్పాన్షనే ఉండదని చెప్పి అనిపిస్తుంది. కాబట్టి పాపం ముగ్గన అనుకుంటాం తప్ప మనం చేయగలిగేది ఏమి లేదు. ఇక ఉన్నామ్మా నిన్న సగానికి కొంతమందికి సగం కంగ్రాచులేషన్ చెప్పినట్టున్నారు. అవును నిన్న చెప్పా. మరి సాయంత్రానికి సీన్ మారిపోయిందిగా. మరి ధైర్యం చేయట్లా మా సీఎం ఎక్స్పాన్షన్కి. భయం, తిరుగుబాట్లు వస్తాయని భయం. ఎక్కడన్నా అభివృద్ధి ఉందా ఈ ప్రభుత్వమే మళ్ళీ నెక్స్ట్ గ్యారంటీగా వచ్చేస్తుందంటే టికెట్లు ఇవ్వడమని చెప్పి ఎమ్మెల్యేలు భయపడాలి. ఇప్పుడు భయం ఉండదు. ఎందుకంటే వస్తామని నమ్మకం పోతాం. నేను చాలా మందితో మాట్లాడుతున్నా. వివేకానంద రెడ్డి గారు ఏంటి? వివేకానంద రెడ్డి గారు రేపు పెట్టుకుందాం ఫుల్ ఏంటి ఇది అడిగి చెప్తుందా ఆయన? వివేకానంద రెడ్డి హత్య చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం కదా అని కూడా నాన్న మళ్ళీ ఇంకొకసారి చెప్తామా? వివేకానంద రెడ్డి హత్యకు చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం కాదా అని ఎవరన్నారు? కొడాలి నాన్న. ఈ కామెంట్ వరకు ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇవాళ ఏదో పేపర్లో చాలా పద్ధతి వచ్చింది, కాలాతీతం అయింది కాబట్టి మెయిన్ సబ్జెక్ట్ రేపు మాట్లాడుకుందాం. కొడాలి వెంకటేశ్వరరావు, కొడాలి వెంకటేశ్వరరావు చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం అన్నారా? ఇప్పుడు ఆయన తోటి ఉండే గంగిరెడ్డి గారు మరి ఆయన పక్కన ఉన్న డ్రైవరు మరి 4 రోజుల ముందు ప్లాన్ వేసి మన అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఆ కుక్కని చంపినప్పుడే పసిగట్టి ఇది ఆపుండాల్సింది. మరి ఏదో కుక్క అంటే యాక్సిడెంట్ గా కుక్క చచ్చిపోయింది అనుకుంటారు కానీ అంతేనంటారా? కుక్క చచ్చిపోవటమే ఆయన ఫెయిల్యూర్ అంటారా? ఏదైనా ఇంట్లో మనుషులు అంటే ఆయన చుట్టూ ఉన్న మనుషులు మరి బంధువులు చంపారన్నది మరి ఆ దస్తగిరి స్టేట్మెంట్ లో అట్లా అంత స్పష్టంగా ఉన్నప్పుడు మరి అది చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా అయితే ఒక రకంగా అసలు ఆయన చేయించిన హత్య నుంచి ఆయన వైఫల్యం అనేదాకా వచ్చారంటే మరి నెక్స్ట్ కొన్ని నిజాలు బయటకు వచ్చేస్తాయేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మా సాక్షి కథను ఆయనే చంపించారు కదా ఒరిజినల్గా. మరి ఇప్పుడు ఆయన వైఫల్యం అంటున్నారు అంటే డెఫినెట్గా మా టోన్లో టెనర్ తగ్గింది. సో కాబట్టి రేపో మాపో నిజాలు వచ్చేస్తాయి. బట్ ఇవాళ అది కొంచెం డీటెయిల్గా 306 స్టేట్మెంట్ చదివి ఆ గంగిరెడ్డి బెయిల్ క్యాన్సిలేషన్ ఏమైంది? ఇవాళ మార్నింగ్ ఆర్డర్ అన్నారు, ఇంకా రాలేదా? సరే అది ఎవరు వచ్చారు? మీరు ఇవాళ ముఖ్యమంత్రి గారు వైఫల్యం అని చెప్పి అంటున్నారు. 50 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన పెర్ఫార్మెన్స్ బాగాలేదు కాబట్టి వాళ్ళ విషయంలో నేను దగ్గర పెట్టుకోవాలి. ఎమ్మెల్యే పెర్ఫార్మెన్స్ అంటే ఏం చేస్తాడు? భర్తనాట్యం చేస్తాడా లేకపోతే ఏంటిది? ఏం చేస్తాడు ఎమ్మెల్యే? అట్లా ఎంపీల పెర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది కదా. ఎమ్మెల్యే పెర్ఫార్మెన్స్ అంటే ఏం చేస్తాడు? అంటే చెత్తపన్ను కలెక్ట్ చేస్తాడా ఎమ్మెల్యే? లేదా బాత్రూమ్ దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేస్తాడా? సులభ కాంప్లెక్స్ దగ్గర ఏం చేస్తాడు ఎమ్మెల్యే? ప్రభుత్వ స్కీములు మంచి స్కీములు ఉంటే అమలు చేస్తాడు. ఏం చేస్తాడు ఎమ్మెల్యే? అసలు పబ్లిక్ కి ఎమ్మెల్యేకి కనెక్షన్ ఉంచారా? ఈ దిక్కుమాల వాలంటీర్లను తీసుకొచ్చారు, పంచాయతీ వ్యవస్థను సర్వనాశనం చేశారు.
ఇప్పుడు పంచాయతీ వార్డు మెంబర్లు ఎలక్ట్ అవుతారండి. ఆ వార్డు మెంబరే ఏదన్నా సంక్షేమం చూడమంటే చూస్తారు కదా. ఈ వాలంటీర్ గారు ఎందుకు బొక్క? ఎవరికి ఖర్చు? పంచాయతీ వ్యవస్థను నాశనం చేశారు, పొలిటికల్ వ్యవస్థను నాశనం చేశారు. అసలు ఎమ్మెల్యేకి పబ్లిక్కి లింక్ ఉంటే మధ్యలో వాలంటీర్ దూరేస్తున్నాడు. ఎక్కడి నుంచే లింక్? ఎమ్మెల్యే పనితీరుకి ఏముంటుంది అసలు? మరి ఏదైనా సింగింగ్ కాంపిటీషన్, డాన్స్ కాంపిటీషన్ పెట్టి వీడు సరిగ్గా పాడలేదురా, పాట ప్రాక్టీస్ చేయండి, సరిగ్గా పాడకపోతే టికెట్ ఇవ్వనంటే ఏదో పాటలు ఏదో పాడతాన్ని నేర్చుకుంటాడు. ఏంటి పెర్ఫార్మెన్స్ అంటే? అసెంబ్లీలో ఇచ్చే పెర్ఫార్మెన్సా? గుండెలో తీసేస్తే డబ్బు డబ్బు జగన్ 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 అని కొట్టుకుంటాం అని చెప్పి చెప్పాలా? మొన్న ఒక ప్రముఖ ఒక ఇంకొన్ని ఛానల్ అంటే మా బ్లూ మీడియా, కానీ ఆ బ్లూ మీడియాలో ఒక అద్భుతమైన మార్నింగ్ ఎపిసోడ్ వచ్చింది. ఆ తెలంగాణ అమ్మాయి మాట్లాడుతుంది. అందులో ముగ్గురు పోటీగా, అంటే ఒక ఇమాజినేషన్ ఎలా ఉందంటే, ఒక రాజధాని ప్రాంతానికి సంబంధించిన ఒక లేడీ ఎమ్మెల్యే, పేర్లు మనకు అనవసరం, ఓ నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే, అంటే ఎక్కువగా తరచు పొగిడే వాళ్ళు ఒకళ్ళు లాక్కుని ఏ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంది నన్ను మాట్లాడి అని చెప్పి ఒకళ్ళు ఇలా ఈ రకంగా పొగడ్తలు ఆ పెర్ఫార్మెన్స్ చూసి టికెట్లు ఇస్తారా? లేకపోతే ఏ పెర్ఫార్మెన్స్? ఎమ్మెల్యేలకి ఏమన్నా పెర్ఫార్మెన్స్కి ఏమన్నా కొలబద్దలు ఉన్నాయా అన్నది మరి నాకైతే అర్థం కాదు. మరి అలాగే ఎంపీ పెర్ఫార్మెన్స్ కూడా చూస్తారా అని నువ్వు అడుగుతున్నావు. సరే, నా పెర్ఫార్మెన్స్ చూడటానికి అసలు నాకు పెర్ఫార్మెన్స్ చేయట్లేదు అక్కడికి వెళ్ళి. కాకపోతే మనం ఇక్కడ ఓవర్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాం శివాజీ గణేషన్ లాగా, దాంతో మరి వాళ్ళకి దెబ్బడిపోద్ది. సో మరి ఈ పెర్ఫార్మెన్స్ చూసి మిగిలిన పార్టీలు నాకు ఇస్తారేమో చూడాలి. సరే, నా పెర్ఫార్మెన్స్ వదిలేసేయండి. పార్టీని విమర్శించే ప్రభుత్వం వేరు, పార్టీ వేరు కాదు, రెండు ఒకటే అని చెప్పి మీ మంత్రి గారు భర్త సత్యబాబు గారు అంటున్నారు. అట్లనే ఇంకో మాట కూడా అన్నారు ఆయన, ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారో ఏంటనేది చెప్పాలి కానీ ఊరికే వ్యక్తిగత విమర్శలు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడటం అంటే ఎట్లా కుదురుద్ది, వాటన్నిటిని ఎట్లా భరిస్తామని చెప్పేసి అంటారు. అసలు సత్యబాబు గారు మా ముఖ్యమంత్రి గారి మీద కానీ అంటే గతంలో ఆయన తిట్టిన తిట్లు ఎవడో తిట్టలేదండి. ఆ పేపర్ కటింగ్లో ఆయన చూపెడితే ఆయన గుండెలు చచ్చిపోతాడు. ఆ కటింగ్లు ఇప్పుడు మా సీఎం చూపెడితే ఈయన చచ్చిపోతాడు, ఆయన చూస్తే ఆయన చచ్చిపోతాడు. అన్ని తిట్లు అసలు మానమాతృడు ఎవడో తిట్టలేడు, మానమాతృడు ఎవడో పడలేడు కూడా. ఆ తిట్టిన వాడిని పక్కన పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ ఇంకొకరిని తిట్టించడం అనేది తప్పు. సత్యబాబు గారు తిట్టడం తప్పని నేను అంటలా, అన్ని తిట్టిన తర్వాత ఇక్కడ ఉంటుంది తప్పు. నేనే మాట్లాడాను, నేను అసలు ఏదో డిస్క్వాలిఫికేషన్ అని చెప్పి యథాశాలు తప్ప అసలు నేనే మాట్లాడాను. ప్రభుత్వంలో జరిగిన అన్నింటినీ ఏదో కొన్నింటిని చెప్పాను తప్ప వ్యక్తిగతంగా ఏనాడైనా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఎలాగని నేను అన్నాను, ఆ పార్టీ అధ్యక్షుడు ఎలాగని నేను అన్నాను. దొంగల పార్టీ అన్నాడు ఒకడు, జైలు పార్టీ అన్నాడు ఒకడు, ఇంకా అన్నారు. రాజశేఖర రెడ్డి చంపింది ప్రేమించిన వాళ్ళందరూ బయట ఉన్నారు. తిట్టిన ప్రతివాడు ప్రైమ్ పొజిషన్లో ఉన్నాడు. అంటే సరే, మనం ఏం చెప్తుందండి. బట్ పెర్ఫార్మెన్స్ మరి ఎంపీల పెర్ఫార్మెన్స్కి మరి ఎంపీలు పెద్ద పెర్ఫార్మెన్స్కి అవకాశం లేదు. ఎమ్మెల్యేలు ఎవరో కూడా పెద్దగా ఎంపీలను పెర్ఫార్మ్ చేయనివ్వట్లేదు కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదమ్మా. ఎంపీలు ఎవరు పెద్ద టికెట్ అడగడం వల్ల పెద్ద ఇబ్బంది ఉంది, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఈ 50 మంది కూడా పెద్ద ఇబ్బంది ఉండదు అని నేను అనుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే ప్రజా వ్యతిరేక విధానాలు నడుస్తున్నాయి కాబట్టి. డెఫినెట్గా మరి ఈ 2 నెలల్లో, ఈ 2 సంవత్సరాల్లో ఆ ముఖ్యమంత్రి గారి పనితీరు మార్చుకుని మరి ఆయన కూడా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసినట్టుగానే ప్రజల్లోకి వస్తే చూడాలి. బట్ ఈలోపు ఏంటి, వైఎస్ఆర్ ఏపీ అని ఇంకో పార్టీ వస్తుందట పక్క. సో ఇక్కడ టీపీఏ, అక్కడ ఏపీయా? అంటే ఇక్కడ బాగుంటాడా? అక్కడక్క ఇక్కడ బాగా మాకు చెల్లెమ్మా, వైఎస్ఆర్ చెల్లి పార్టీ, వైఎస్ఆర్ బావ పార్టీ, సిపి అంటే కొడుకు పార్టీ, వైఎస్ఆర్ ఏపీ బావ పార్టీ. సో జనాలకి ఏంటి, వైఎస్ఆర్ బీపీయా, బ్లడ్ ప్రెషరా ఇన్ని పార్టీల మధ్యన? వైఎస్ఆర్ ఏపీ, వైఎస్ఆర్ సిపి, వైఎస్ఆర్ టీ.
కన్ఫర్మా ఆ? కన్ఫర్మా కన్ఫర్మ్ చేశారు మరి. నిన్న మరి అనిల్ స్టేట్మెంట్లు మరి వాళ్ళు కూడా వారు పాలకపక్ష ఓట్లు చీలుస్తారు కాబట్టి కళ్యాణ్ గారు ఫార్ములాలోకి రారన్నారు. ప్రతిపక్ష ఓట్లు చీల్చి వాళ్ళని ఒకటి చేస్తానన్నారు కాబట్టి వారు పాలకపక్ష ఓట్లు చీలుస్తారు కాబట్టి ఐ థింక్ నో ప్రాబ్లం. ఓకే, స్టాప్.